ధన్యవాదాలు అధ్యక్ష. మా కొవ్వూరు నియోజకవర్గానికి సంబంధించి ఆర్టీసీ డిపో ఉంది అధ్యక్ష. అది డివిజన్ హెడ్ క్వార్టర్ కూడా కొవ్వూరు అధ్యక్ష. అయితే బైపాస్ పడిన తర్వాత, హైవే పడిన తర్వాత రాజమండ్రి నుంచి కొవ్వూరు మీదుగా విజయవాడ కానీ, తిరుపతి కానీ, హైదరాబాద్ వెళ్ళేటువంటి బస్సులు కానీ, లేదా విజయవాడ నుంచి విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం వెళ్ళేటువంటి బస్సులు కానీ కొవ్వూరు డిపోకు రాకోకుండా బైపాస్ అంటే వెళ్ళిపోవడం కారణంగా కొవ్వూరు నియోజకవర్గంలో ప్రజలు కానీ, చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చేటువంటి ప్రజలు కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఎందుచేతనంటే దూర ప్రాంతాలు వెళ్ళే వాళ్ళంతా కూడా మహిళలు ఆ బైపాస్ మీద వెయిట్ చేయాలంటే కూడా రాత్రులు కూడా పాముల భయంతో, చిన్నపిల్లలతో కూడా చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. అక్కడ డిపో ఉంది, డిపో లేకపోతే పని వెళ్ళిపోవచ్చు. ఆ బైపాస్ నుంచి లోన కనుక వచ్చి వెళ్ళటానికి 1 కిలోమీటర్ మాత్రమే పడుతుంది. కాబట్టి ఆ రూట్గా ఇటు విజయవాడ కానీ, ఇటు వైజాగ్ వెళ్ళే బస్సులన్నీ కూడా కొవ్వూరు డిపోకి డివిజన్ హెడ్ క్వార్టర్గా ఉంది, నియోజకవర్గ హెడ్ క్వార్టర్ కూడా ఉన్న పరిస్థితి ఉంది. కాబట్టి దయచేసి నిన్ననే మంత్రి గారికి కూడా దీనికి సంబంధించినటువంటి వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి దూర ప్రాంతాలకు వెళ్ళేటువంటి అన్ని బస్సులు కూడా కొవ్వూరు డిపోకి రావాలని చెప్పని కూడా తెలియజేస్తున్నాం అధ్యక్ష. వీళ్ళు ఎందుకంటే కారణం ఏం చెప్తున్నారంటే రోడ్ కంప్లీట్ ఏదైతే ఉందో అది రిపేర్లు ఉండడం కారణంగా అది రాలేకపోతుందని చెప్తా ఉన్నారు. కానీ బైపాస్ వరకు వస్తుంది కాబట్టి టోల్ గేట్ మీదుగా ఖచ్చితంగా కొవ్వూరు పట్టణంలోకి డిపోకి వచ్చేటటువంటి విధంగా మీ ద్వారా మంత్రివర్యులకి నిర్ణయించుకుంటున్నాం. ఖచ్చితంగా దాని మీద చర్యలు తీసుకోవాలని చెప్పని మీ ద్వారా తెలియజేస్తున్నాం అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. వెలగపూడి రామకృష్ణ బాబు గారు. ధన్యవాదాలు అధ్యక్ష. 2014-19